నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను వెంకటేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పట్లు నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా చాలామంది నా దగ్గరికి వచ్చే కపుల్స్ కావచ్చు, ఎంతోమంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, కొంతమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అసలు మా ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్య ఏదో ఒకటి వస్తుంది, మా భార్య నిత్యం దీపారాధన చేస్తుంది, ఏదో వారానికి ఒకసారి నేను కూడా చేస్తూ ఉంటాను, అయినప్పటికీ కూడా ఈ ధనం అనేది మనకు నిలగడలేదు గురువుగారు, ఏదైనా ఒక పరిహారం మంచిది చెప్పండి అని మన ఎంతోమంది క్లయింట్స్ ఇది మన రిక్వెస్ట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారంలో కనీసం ఒక్కసారైనా సరే కానీ ఇలా చేయటం ద్వారా ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కానివ్వండి, ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యత కానివ్వండి, ఏ సమస్య అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక పరంగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకు ఇద్దరు చేస్తేనే ఏదైనా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మా సార్ వినరండి, మా సార్ చేయరండి అంటే అక్కడ కొంచెం మెల్లమెల్లగా అతనిలో కూడా చేంజెస్ రావడానికి మనం కొంచెం ఆరాధన చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనం చేయవలసిన ముఖ్యమైన ప్రక్రియ ఏంటి అంటే, ఇది మీరు వారానికి ఒకసారి చేసుకోవచ్చు, లేదంటేనేమో శుక్లపక్షంలో వచ్చే మొదటి వారమైనా చేసుకోవచ్చు. ఏ వారం చేయాలి అనుకుంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురు శనివారం కానివ్వండి, లేదా ప్రతి గురు శనివారం కానివ్వండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, మీరు ఎంప్లాయ్ అనుకోండి, నో ప్రాబ్లం. మార్నింగ్ మీరు జాబ్కి అంతా వెళ్ళి మీరు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాత ఒక 45 మినిట్స్ వదిలేయండి. ఇంకా లేట్ అవుతుంది సార్ గురుగారు, నేను వచ్చేసరికి 8-8:30 అవుతుందంటే ఈ 2 రోజులు కొంచెం ఓపిక చేసుకొని మీ పూజా మందిరం మొత్తం శుద్ధి చేసుకోండి. గురువారం శనివారం సూర్యాస్తమం అయిన తర్వాత అంటే సాయంత్రం మీ పూజ మందిరంలో మొత్తం శుద్ధి చేసుకొని ఎరుపు రంగు పువ్వులు ఏదైనా పర్లేదు, గన్నేరు పువ్వులా, లేదంటే ఏదైనా ఫ్యాన్సీ ఫ్లవర్సా, లేదంటే గులాబీ పువ్వులా, ఏదైనా సరే కానీ ఎరుపు రంగు ఒక 11 పువ్వులు తీసుకోండి. చిన్న చిన్న అయినా పర్లేదు, లేదు గురుగారు మన దగ్గర అందుబాటులో లేవంటే 2 పువ్వులు తీసుకున్నా పర్లేదు, కానీ 11 అయితే ప్రిఫరెన్స్ చాలా మంచిది. లేదు అనుకుంటే 2 దొరికినా పర్లేదు. ఈ తీసుకొని నైవేద్యంగా ఏం సమర్పించాలి అనుకుంటే, అమ్మ ఎవరైతే మీరు ఇంట్లోనే ఉంటారా, లేదంటే మీరు కూడా ఎంప్లాయ్ అయితే మీరు రాగానే మీకు కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, నెయ్యితో చేసిన పాయసము. మార్నింగ్ మీరు కొంచెం శనగలు నానబెట్టేయండి. నెయ్యితో చేసిన పాయసము, శనగలు, దాంతోపాటు కొంచెం పులిహోర. ఈ 3 ఐటమ్స్ కూడా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు. ఇంత ప్రిపేర్ చేయాలని ఏం లేదండి. మనస్ఫూర్తిగా మనం దైవానికి సమర్పించాలి కాబట్టి మనస్ఫూర్తి మనసులోని కోరిక కోరుకుంటూ ఆ యొక్క 3 వస్తువుల్ని ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో కుదిరితే మీకు అరిటాకు అందుబాటులో ఉంటే ప్రయత్నించండి. అరిటాకు అందుబాటులో ఉంటే చాలా మంచిది. లేదు గురుగారు అరిటాకు అందుబాటులో లేదు అంటే ఇత్తడి కానీ రాగి కానీ, ఈ 2 ప్లేట్లలో ఇత్తడి, రాగి, ఈ ప్లేట్లలో వెండి, ఈ 3 ప్లేట్లలో మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు. ఒకవేళ అరిటాకు ఉంటే చాలా మంచిది. లేదు గురువుగారు అనుకుంటే ఈ 3లో ఏదైనా ప్లేట్, స్టీల్ మాత్రం వాడకండి. ఈ రోజు మాత్రం మనం ఈ పూజ చేసే రోజు గురువారం శనివారం మాత్రం ఇద్దరు కూడా భార్యాభర్తలు కూడా తూర్పు ముఖానికి కూర్చోవాలి. తూర్పు ముఖానికి కూర్చొని అమ్మవారి స్తోత్రం ఏదైనా పర్లేదు, కనకధార స్తోత్రం కావాలండి, లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః, లేదంటే ఓం శ్రీ, ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇద్దరు కూడా ఒక 111 సార్లు 108 సార్లు కానివ్వండి జపం చేయొచ్చు. నార్మల్గా ఏంటంటే తులసి మాల కానీ, పంచముఖి మాల కానీ, స్ఫటిక మాల, లేదు మాల లేదంటే చేతి మీద అయినా లెక్క పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రక్రియ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో మ్యాక్సిమం మీరు ముఖ్య ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ మీరు చేయవలసిన ముఖ్య కార్యక్రమం అంటే పూజలో కూర్చోక ముందే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ డోర్కి పసుపుని మంచి నూనెతో, మన ఇంట్లో వాడే మంచి నూనె ఉంటుంది కదా, ఆ మంచి నూనెతోటి కలిపి మీ మెయిన్ డోర్కి, అంటే మీది ఇప్పుడు మెయిన్ డోర్ ఒకటే అయితే ఒకటైనా పర్లేదు, లేదు 2 ఇలా ఓపెన్ చేసే ఉంటే 2 అయినా పర్లేదు. రైట్ సైడ్కి ఒకటి స్వస్తిక్ వేయండి. సవ్యంలో ఒకటి స్వస్తిక్ వేసి మంచి దానికి అలంకరణ చేసుకొని అప్పుడు ఇక్కడ పూజలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఈ దీపం మొత్తం చూపించుకొని అమ్మవారి స్తోత్రం మనం పారాయణం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏదైతే ఉందో మొట్టమొదటిగా ముగ్గురికి ఎవరైనప్పటికీ కూడా అమ్మాయిలకి ఇవ్వండి. మొట్టమొదటి గురువారం శనివారం ముగ్గురికి అమ్మాయిలకు ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మీరు సేవించవచ్చు. ఫస్ట్ ఇవ్వాల్సింది మాత్రం 3 అమ్మాయిలు, చిన్నపిల్ల, పెద్దవాళ్ళు ఎవరైనా సరే కానీ అమ్మాయిలకి ఇవ్వండి. దాని తర్వాత మిగిలింది కొంచెం ఇంకా ఎక్కువ చేశారంటే ఇంకెవరికైనా పంచవచ్చు, కానీ 3 అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రక్రియ మనం గురు శనివారం చేస్తున్నాం కదా, ఈ 2 రోజులు చేస్తాం. సోమవారం ఒక్కరోజు మాత్రం సార్ అవసరం లేదు, సార్ అనేది చేయొచ్చు, మేడం అనేది చేయొచ్చు, ఆ రోజు మాత్రం ఇద్దరు కలవనక్కర్లేదు. సోమవారం ఒక్కరోజు మాత్రం అష్టగంధంతో శివుడికి అభిషేకం చేయించండి. ఈ ప్రక్రియ మనం ప్రతి గురు శనివారంలో చేయొచ్చు, లేదనుకుంటే శుక్లపక్షంలో వచ్చి మొదటి గురు శనివారంలో చేసి చూడండి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అక్కడ అన్యోన్యతోటి ఈ 2 రోజులు పూజ చేసి చూడండి, ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకు ఈ గురువుగారు అంటే
శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజు ఏంటి మనకి బృహస్పతి ఏమి ఇస్తాడు? పేరు, ప్రఖ్యాత, ధనము, సో మనకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ అన్నీ ఇస్తాడు గురువారం రోజు. ఎవరు? మీరిద్దరు కూర్చుని అడుగుతున్నారు మీరు ఎవరి గురించి? నా భార్యకి ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి, మా ఇద్దరికి ఇది కావాలి, మా సంతానానికి ఇది కావాలి. ఎవరు ఇస్తారు ఇవన్నీ? గురువు. కాబట్టి శుక్లపక్షంలో వచ్చే గురువారం అడగవచ్చు, ప్రతి గురువారం అడగవచ్చు. మరి శనివారం ఏంటి గురువారం అంటే? శని భగవాన్ ఏమి ఇస్తాడు? అనంతమైన ఒక ఏదైనా నువ్వు పట్టుదల, నాకు ఇల్లు సాధించాలి, నేను కారు కొనుక్కోవాలి, నేను ఫ్లాట్ కొనాలి, ఎక్కడి నుంచి వస్తుంది పట్టుదల? శని భగవానుడు ఇస్తారు. అసలు గృహ నిర్మాణం జరగాలి అంటే, గృహం అనేది కుజుడు బాగుంటే భూమి కొనుక్కుంటాం. అసలు భూమి కొనాలి అంటే బుధుడు అనుగ్రహం కావాలి. కానీ ఇల్లు నిలబెట్టాలి అంటే శని భగవానుడు అనుగ్రహం కావాలి. పట్టుదలతోటి నేను ఫారెన్ వెళ్ళాలి, శని భగవానుడు కావాలి. కాబట్టి గురు శనివారాలలో ఎవరైతే భార్యాభర్తలు పూర్తి నిష్టతోటి, భక్తి శ్రద్ధతోటి ఆ రోజు సాయంత్రం ఆరాధన చేసి చూడండి. ఆ 3 వస్తువులు నేను చెప్పినప్పుడు నైవేద్యం సమర్పించి చూడండి, ఎంత అద్భుతమైన ఫలితం మీకు ఉంటుందో తెలుస్తుంది. కానీ ప్రతి నెల ఇది మనం ఇలా చేసుకుంటుండాలి. మనకి లైఫ్ లాంగ్ సక్సెస్ కావాలా? ఒక 2 నెలలు, 3 నెలలు, ఓ సంవత్సరం ఉంటే బాగుంటుందా? లైఫ్ లాంగ్ అందుకు సక్సెస్ కావాలి. కాబట్టి ఇది మనం ప్రతినిత్యం అలవాటు చేసుకోవాలి. మొదట్లో వారం చేసాం, కొంచెం బిజీ అయ్యాం, నెలకు ఒకసారి ఇంకొంచెం బిజీ అయిపోయాం, 2 నెలలకు ఒకసారి. వదిలేయకూడదు ఎప్పుడు కానీ. అదొక మన జీవితంలో దైనికంగా ఒక భాగం అయిపోవాలి. నెల వచ్చింది అంటే పలానా రోజు ఇలా. కాబట్టి అది అలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే దైవం, ఇప్పుడు మన ఇది రెంట్ హౌస్, ఇది ఓన్లీ ఇది మనం ఉంటున్నదే ఒక కిరాయి రెంట్ హౌస్, ఎప్పటికో అప్పటికి వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రతినిత్యం మనం పైవాడే కదా క్రియేట్ చేసింది, మరి ఆయనకి రెంట్ ఇవ్వరా? ఆయనకి ఏదో రూపంలో మనం చేర్చాలి కదా. కాబట్టే ప్రతి నెలలో నైవేద్యము ఒక సమయంలో ఆయనకి ఇష్టమైన ప్రీతిపాత్రమైనది ఆయనకు సమర్పించినట్టయితే ఆయనకు కూడా రెంట్ చేరుతుంది. ఎప్పుడైతే హౌస్ ఓనర్ హ్యాపీగా ఉంటాడో మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఈ ప్రక్రియ చేసి చూడండి, పూర్తి భక్తి చేతితో పూర్తి లాభం పొందాలని కోరుకుంటున్నాను. నమస్తే. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ 2 విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన ఇది. ఎందుకంటే ఎక్కువ వశీకరణం
ప్రక్రియలో వాడతాం కాబట్టి ధన ఆకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురువు గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు
చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్య క్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.